వెనిజులాలో కొద్ది క్షణాల్లోనే 2 భారీ భూకంపాలు సంభవించాయి. ఈ పెను విధ్వంసంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గాయపడ్డారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు. ఇప్పటి వరకు 235 మంది ప్రాణాలు కోల్పోగా 1500 మందికి పైగా గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకొని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. రెక్టర్ స్కేల్ 7.2, 7.5 తీవ్రతతో భూకంపాలు సంభవించడంతో భవనాలు కుప్పకూలిపోయాయి. దాంతో వెనిజులా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగిస్తుంది. విపత్తు నేపథ్యంలో అమెరికా, భారత్, ఇరాన్, చైనా, స్పెయిన్, ఫ్రాన్స్ సహా అనేక దేశాలు వెనిజులాకు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. అమెరికా ప్రభుత్వం $150 మిలియన్ల అత్యవసర సాయాన్ని వెనిజులాకు ప్రకటించింది. దాంతో పాటు 2 యుద్ధ నౌకలు, రవాణా విమానాలు, హెలికాప్టర్లు సహాయక చర్యల కోసం పంపనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియో మాట్లాడుతూ అత్యంత వేగంగా, సమర్థంగా వెనిజులాకు సహాయం అందిస్తామని చెప్పారు. అలాగే వెనిజులా భూకంపంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మోదీ అన్ని విధాల సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. వెనిజులాలో జరిగిన విధ్వంసకర భూకంపాలతో తీవ్రంగా దిగ్భ్రాంతి చెందాను. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. అవసరమైన అన్ని విధాల సాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని మోదీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.